మళ్ళీ తెలియంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టు ఎవరు తినేదే కదా మా జ్యోతి దళాలు డైరెక్ట్గా అదే అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడిది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, చంద్రబాబు ఎక్కడా, ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మళ్ళీ. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పాత తీసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను తర్వాత. మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు మీరు? వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తల భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ. మీకు ఇవి తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు. ఎంతసేపు వేస్తారు మాకు జనమైన కోపం, మా TV5 చూసేస్తారు, మా ABN చూసేస్తారు, ఈటీవీని చూసేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన డిబేట్లు చూసేస్తారు అనుకుంటారు. సరే భ్రమ, సరే పోనీయండి అనుకునేయండి. అదే మరి అది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఏదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు తెలిసినట్టు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమంలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము, అది తర్వాత చూసాం తత్వం, ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జరగవద్దు. జిమ్మికలు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు రా, దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్స్, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు. రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది, తప్పు. 2 పాయింట్లు ఏదేం చెప్తావు, నాకు చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? అది మన నిలుపుతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐ కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో ఉన్న నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా.
ఉంటుంది మేబీ అసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా, కాదు దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అతనే కదా పెట్టుకున్నావు. సరే, ఎవరు బయట వాళ్ళు ఎవరో అంటారు, మా ఐపాక్ వాళ్ళు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాక్లో 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ అభ్యర్థి. ఇంకా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా. అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు, 6 ఎవరిచ్చినా అంటుందే. Please subscribe .news.